శ్రీమద్ భాగవతం నుండి అజామిలుడి కథ. పూర్వం కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను పూర్వజన్మలో సత్కర్మలు చేసి మంచి ప్రవర్తన కలిగి ఉండడం వలన బ్రాహ్మణుడిగా పుట్టాడు. ధర్మ మార్గాన నడుచుకుంటూ వేదాలు శాస్త్రాలు చదువుకొని పాండిత్యం సంపాదించాడు. ఎల్లప్పుడూ గురువులకు, అతిథులకు, పెద్దలకు సేవలు చేసేవాడు. అప్పుడే కౌమార దశ నుండి యవ్వనంలో ప్రవేశించిన అజామిలుడిలో దేహ సౌందర్యం ఇమిడింది. ఇంతలో వసంత ఋతువు వచ్చింది. అందరికీ ఆనందదాయకమైన ఆ మధుమాసంలో తన తండ్రి ఆజ్ఞానుసారం దర్భలు, సమిధలు, పుష్పాలు తేవడానికని తోటలోకి వెళ్ళాడు. ఒక దట్టమైన పొదరింటిలో ఒక దృశ్యాన్ని చూశాడు. ఆ పొదరింటిలో ఉన్న ప్రేమ జంటను చూసి తన శరీరం పులకరించింది. అది అతని మనస్సుపై చెరగని ముద్ర వేసింది. ఆ అందాల రాశి ఒక జారవనిత, ఆమె ఒక వెలయాలి. ఆమెను చూసిన అజామిలుడికి మనసు పట్టు తప్పింది. నిత్యకృత్యాలైన వైదిక కర్మలను, శాస్త్ర పాఠాలను మర్చిపోయాడు. ఆమెను పొందాలన్న కోరికతో మంచి మర్యాదలను మర్చిపోయింది. ఆమె కోసం తండ్రి గారి ఆస్తినంతటినీ ఆ వెలయాలి పాలు చేశాడు. ఇంటి వద్దనున్న సౌందర్యవతి, గుణవతి అయిన తన భార్యను విడిచిపెట్టి ఆ వెలయాలి ఇంటిలోనే కాపురం పెట్టాడు. నా అన్న వారందరినీ దూరం చేసుకున్నాడు. ఆమె దయాదాక్షిణ్యాలపై బ్రతుకుతూ ఆమె యందు 10 మంది కొడుకులను కన్నాడు. ఆ పిల్లల ఆలనా పాలనతో, ముద్దు ముచ్చటలతో చాలా కాలం గడిపాడు. కాలంతో పాటు అజామిలుడికి వృద్ధాప్యం దగ్గర పడింది. కంటి చూపు సన్నగిల్లింది, పండ్లు ఊడిపోయాయి, దగ్గు, ఆయాసం లాంటి ఎన్నో జబ్బులు వచ్చాయి. ముసలితనం ముంచుకు వచ్చింది. 80 ఏళ్ళు నిండేసరికి మతి చలించింది. అతని చిన్న కొడుకు పేరు నారాయణుడు. వాడంటే అజామిలుడికి ప్రాణం. నారాయణుడు పక్కన లేకపోతే భోజనం కూడా చెయ్యడు. వాడితో ఆడుతూ పాడుతూ కాలం గడపసాగాడు. ఈ విధంగా ఆ ముసలి బ్రాహ్మణుడు కాలచక్రాన్ని గమనించకుండానే కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. అంతలోనే భయంకరమైన మరణకాలం సంభవించింది. పాపాత్ములను బట్టి బంధించడానికి వచ్చిన 3 యమకింకరుల వికారమైన ముఖాలతో, క్రూరమైన చూపులతో అతనికి కనిపించారు. వారి చేతిలో భయంకరమైన తాళ్ళు, కత్తులు, కటారులు పైకి లేస్తూనే ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి యమభటులను చూడగానే అజామిలుడి ఇంద్రియాలు పట్టుతప్పాయి. అతని ఆత్మ గిలగిలలాడింది. ఆ క్షణంలో దూరంగా ఆడుకుంటూ ఉన్న అతడి చిన్న కుమారుడు అతనికి గుర్తు వచ్చాడు. వెంటనే నారాయణ, నారాయణ అంటూ బిగ్గరగా తన కుమారుణ్ణి పిలిచాడు. ఆ విధంగా మరణ సమయంలో అజామిలుడు నారాయణ నామస్మరణ చేయడంతో దేవదూతలు ప్రత్యక్షమై పెద్ద కేకలు వేస్తున్న యమకింకరులను అడ్డగించారు. పాశాలతో ప్రాణాలను గుంజుతున్న యమభటులను నెట్టివేశారు. తమ ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న విష్ణుదూతలను ఉద్దేశించి యమదూతలు ఇలా అన్నారు: అయ్యా, నీలమేఘాల వంటి దేహఛాయలు కలవారు, శ్రేష్టమైన పచ్చని దుస్తులు ధరించిన వారు అయిన మీరు ఎవరు? కర్తవ్య నిర్వహణలో ఉన్న యమధర్మరాజు భటులమైన మమ్ములను ఎందుకు అడ్డుకుంటున్నారు? పద్మం, శంఖం, గదా, చక్రం మొదలైన ఆయుధాలు ధరించిన మీ స్వరూపాలు, మీ మొహంలోని తేజస్సు విష్ణు భగవాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ఇలా ప్రశ్నించిన యమదూతలను చూసి చిరునవ్వుతో గోవిందుని దూతలు గంభీరమైన స్వరంతో ఇలా అన్నారు: మీరు ధర్మస్వరూపుడైన యమకింకరులి దూతలు అన్నమాట. అలాగైతే పుణ్య లక్షణాలను, పాప స్వరూపాలను వివరించండి. ఎవరు దండింపదగిన వారో, ఎవరు కారో వివరించండి. అప్పుడు యమభటులు ఇలా అన్నారు: వేదాలలో ఏది కర్తవ్యమని చెప్పబడిందో అదే అందరికీ ఆమోదకరమైన ధర్మం. అంతకంటే వేరే ఏదైనది అధర్మం. వేదం సాక్షాత్తు నారాయణ స్వరూపమని పెద్దలు చెప్పారు. నారాయణుడు అంతర్యామి అయి అన్ని ప్రాణులలో నిండి ఉన్నాడు. సూర్యుడు, అగ్ని, ఆకాశం, వాయువు, భూమి, చంద్రుడు, పగలు, రాత్రి, కాలం ఇవన్నీ జీవుల కర్మలన్నిటికీ సాక్షులు. వీరి సాక్ష్యంతోనే ధర్మాధర్మాల నిర్ణయం జరిగి అధర్మపరులు దండింపబడతారు. మీరు దీనికి అడ్డుపడ్డారు. జీవుడు ప్రస్తుత జన్మలో ఎంత సుకృతం చేస్తాడో, ఎంత దుష్కృతం చేస్తాడో ఆ పుణ్యపాపాల పరిణామాన్ని బట్టి భవిష్యత్తులో ఫలితాలు అనుభవిస్తాడు. ఈ జన్మలో ప్రవర్తనలకు అనుగుణంగానే వారికి రాబోయే జన్మలు ప్రాప్తిస్తాయి. ధర్మస్వరూపుడైన మా ప్రభువు యమధర్మరాజు సమస్త జీవుల్లో అంతర్యామిగా ఉంటాడు. అలా ఉండి ఆ జీవులు చేసే ధర్మాధర్మాలను విశేష దృష్టితో గమనిస్తాడు. జీవుడు స్వయంగా తాను ఏర్పరచుకున్న కర్మబంధాలలో చిక్కుకొని ఉంటాడు. జీవుని వర్తమాన జీవితంలో నడవడికను బట్టి అతడు పూర్వజన్మలో ఎలా ఉండేవాడో రాబోయే జన్మలో ఎలా ఉంటాడో నిర్ణయించవచ్చు. యమభటులు ఇంకా ఇలా అన్నారు: ఈ అజామిలుడు పూర్వజన్మలో మంచి పనులు చేసి బ్రాహ్మణ కులంలో జన్మించాడు. ఇంద్రియాలను జయించి ధర్మ మార్గాన నడుచుకుంటూ వేదాలన్నీ పఠించాడు. సత్యసంధుడై సద్గుణాలను తన యందు నిలుపుకున్నాడు.
కానీ యవ్వనం వచ్చాక ఉద్రేకంతో ఒక వెలయాలి అందచందాలకు లొంగిపోయాడు. తన తండ్రి సంపాదించిన ఆస్తినంతటిని తన పాలు చేశాడు. వేద మంత్రాలతో పరిణయమాడిన సౌందర్యవతి యవ్వనవతి అయిన భార్యను విడిచిపెట్టాడు. కులాచార మర్యాదలను కూలద్రోశాడు. సాధు లక్షణాలు విడనాడాడు. వెలయాలితో కాపురం పెట్టి సంతానాన్ని కన్నాడు. అందువల్ల ఈ పాపాత్ముని బంధించి తీసుకుపోతున్నాము అని చెప్పారు. ఇదంతా శ్రద్ధగా విన్న నీతిశాస్త్ర పండితులైన విష్ణుదూతలు ఈ విధంగా చెప్పారు. మీ వివేకం, మీ ధర్మ నిర్ణయం, పాండిత్యం తెలిసింది. మీ అజ్ఞానం కూడా వెల్లడైంది. మీరు ధర్మదేవత దూతలు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఇతడు కోటి జన్మలలో చేసిన పాపాలను ఈ జన్మలో ఇప్పుడే బుద్ధిమంతుడై పారద్రోలాడు. మరణ సమయంలో అమృతం వంటి భగవంతుణ్ణి పుణ్యనామ సంకీర్తన చేసిన భాగ్యం ఇతనికి లభించింది. భగవన్నామ కీర్తన అన్ని పాపాలు దహించి వేసి ముక్తిని ప్రసాదిస్తుంది. ఇతను నారాయణ అని పిలిచినప్పుడు అతని హృదయం కుమారునిపై లగ్నమై ఉందని మీరు తలంపవద్దు. భగవంతుని పేరును ఏ విధంగా పలికినప్పటికీ వాసుదేవుడు రక్షకుడై ఉంటాడు. ఆటలోనైనా, పరిహాసంగానైనా, దుఃఖంలోనైనా, భయంతోనైనా, బాధ కలిగినప్పుడైనా అమ్మా అబ్బో అని అనకుండా వాసుదేవుని నామం ఒక్కసారి ఉచ్చరించితే చాలు. అటువంటి వారికి యమబాధలు ఉండవు. అంత్యకాలం సమీపించినప్పుడు పూర్వజన్మ విశేషం ఉంటే తప్ప పరాత్పురుడు మనస్సులోకి రాడు. నారాయణ నామస్మరణ చేసే భాగ్యం లభించదు. అటువంటప్పుడు బాహటంగా నారాయణ నామం ఉచ్చరించిన ఈ సత్పురుషుడి జీవితం ఎందుకు వృధా అవుతుంది? ఈ విధంగా విష్ణుదూతలో భాగవత ధర్మాన్ని, భగవన్నామ మహత్యాన్ని వివరించారు. అజామిలుడి భయంకరమైన యమపాశాల నుండి విడిపించి ధైర్యం కలిగించారు. యమదూతలు అప్పుడు హరినామ మహత్తును అర్థం చేసుకున్నారు. వట్టి చేతులతో యమలోకానికి తిరిగి వెళ్ళారు. ప్రభువైన యమధర్మరాజుకు జరిగిన సంగతి వివరించారు. అక్కడ అజామిలుడు ఆనందంతో చేతులెత్తి దేవదూతలకు నమస్కరించాడు. ఈ విధంగా అజామిలుడు స్వధర్మాన్ని వదిలి వెలయాలితో కలిసి జీవించి దుష్కర్మలకు భ్రష్టుడై నరకంలో పడిపోతూ చివరి గడియల్లో నారాయణ నామస్మరణతో క్షణమాత్రంలో మోక్షాన్ని అందుకున్నాడు. ఈ ఇతిహాసాన్ని ఎవరైనా సరే ఏకాగ్ర చిత్తంతో విన్నా, చదివినా విష్ణుదేవుని ప్రీతికి పాత్రులవుతారు. పాపాలు దరిచేరవు. శుభం కలుగుతుంది. ఓం నమో నారాయణ.